వేసవి క్రీడా శిక్షణ శిబిరంలో పొందిన శిక్షణతో ఆగిపోకుండా నిరంతర సాధన చేస్తేనే క్రీడల్లో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి శేషగిరిరావు అన్నారు. స్థానిక ఎస్కేవిటి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జిల్లా క్రీడా అభివృద్ధి సంస్థ సహకారంతో నెల రోజుల పాటు నిర్వహించిన వేసవి క్రీడా శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి శేషగిరిరావు, టీడీపీ నాయకులు, రాక్ స్టార్ ఫుట్బాల్ క్లబ్ వ్యవస్థాపకులు, అంబేద్కర్ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ అభివృద్ధి కమిటీ చైర్మన్ చెల్లబైన సూర్యనారాయణమూర్తి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. శేషగిరిరావు మాట్లాడుతూ క్రీడల్లో రాణిస్తే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. సెల్ ఫోన్లకు బానిసలవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలను క్రీడా శిక్షణకు ప్రోత్సహించిన తల్లిదండ్రులను అభినందించారు. గత 15 ఏళ్లుగా శిబిరం నిర్వహణకు సహకరిస్తున్న చెల్లుబైన సూర్యనారాయణమూర్తిని ప్రత్యేకంగా ప్రశంసించారు. పదవి విరమణ అనంతరం కూడా క్రీడల అభివృద్ధికి కృషి చేస్తున్న విశ్రాంత వ్యాయామోపాధ్యాయులు సీరా గంగాధర్రావు సేవలను కొనియాడారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యాన్ని కూడా పెంపొందిస్తాయని తెలిపారు. చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ పిల్లలు సెల్ ఫోన్లకు దూరంగా ఉండి క్రీడా మైదానాలకు చేరువ కావాలని సూచించారు. శిబిరంలో శిక్షణ పొందిన విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని అన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు చిన్ననాటి నుంచే అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ క్రీడలను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లల మార్కులతో పాటు క్రీడలపైన దృష్టి పెట్టాలని సూచించారు. శిబిరం అధ్యక్షత వహించిన సీరా గంగాధర్రావు మాట్లాడుతూ ఫుట్బాల్, బాక్సింగ్, బాస్కెట్బాల్, హ్యాండ్బాల్ తదితర క్రీడల్లో విద్యార్థులకు శిక్షణ అందించామని చెప్పారు. జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ ద్వారా అవసరమైన సదుపాయాలు, పౌష్టికాహారం అందించామని తెలిపారు. శిబిరానికి సహకరించిన తల్లిదండ్రులు, కోచ్లు చంద్రశేఖర్, మణికంఠ, వినోద్ కుమార్, అజయ్ కరుణాకర్లకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ జేవి రమణమూర్తి, ఫిజికల్ డైరెక్టర్ కిషోర్ బాబు, తెలుగు అధ్యాపకులు సంజీవరావు, స్పోర్ట్స్ సైకాలజిస్ట్ సుంకర నాగేంద్ర కిషోర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం శిక్షణ పొందిన క్రీడాకారులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా జ్ఞాపికలు అందజేశారు. శ్రావణ్, ఆశీష్, ఇలా ఫ్రాన్సిస్ అందరూ ఇలా తీసుకొని ఇలా వచ్చి కల్హా సంజీవన్న చాలే అన్న నగర్ అని గ్రేట్ అని ఈ రోజు నాకు పుట్టగానే ఆడికి భోజనం ఒక సంవత్సరం పోయిన తర్వాత భోజనం పెడుతున్నారు. సెల్ ఫోన్ ఎదురుగా పెట్టి ఆడికి ఏమ్మా సెల్ ఫోన్ ఎదురుగా పెడుతుంటే తింటలేదు సార్, మరి ఏం చేయమంటారు సార్, అయ్యేదో కార్టూన్ వేస్తాడు, ఏదో కొంచెం 2 ముద్దలు తింటున్నాడు సార్ అని ఫోన్ అలవాటు చేస్తున్నారు. ఎప్పుడు 1 year లోపలనే ఫోన్ అలవాటు చేస్తున్నారు వాడికి భోజనం పెడుతుంటుంది. వాడు ఏమవుతాడు, పెద్ద ఎదిగిన తర్వాత వాడికి ఇలా గ్రౌండ్కి వచ్చి మన ఫుట్బాల్ ఆడరు వాడు ఏం చేస్తాడంటే మొబైల్ ఓపెన్ చేసి మొబైల్లోనే ఆడుతున్నాడు వాడు. దానివల్ల ఏమవుతుంది, మొబైల్ ఆడటం వల్ల
వాడికి విటమిన్స్ డి విటమిన్ లోపం అయిపోతుంది, వాడికి బ్రెయిన్ సరిగ్గా ఎదగట్లేదు, ఎంతసేపు కార్టూన్లోకి వెళ్ళిపోతున్నాడు. అందుకని దయచేసి తల్లిదండ్రులు అటువంటి పనులు చేయకండి. ఈ రోజున మా గంగాధర్ గారు కానీ, కిషోర్ బాబు గారు కానీ, నాగేంద్ర గారు కానీ, అలాగే మణికంఠ కానీ, వీళ్ళందరూ మీకు సమ్మర్ క్యాంప్ ఎందుకు పెడుతున్నారో తెలుసా? చెప్పండి, ఎందుకు పెడుతున్నారు? ఈరోజు సమ్మర్ క్యాంప్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భారతదేశంలో 1,40,00,000 మంది జనాభా ఉన్నారు, అవునా? మన స్పోర్ట్స్కి ఎంతో డబ్బు ఖర్చు పడుతుంది మన భారతదేశం. కానీ మనకు వచ్చి పథకాలు ఎన్ని వస్తున్నాయి? చాలా తక్కువ వస్తున్నాయి. మేము గంగాధర్ మాస్టర్ గారు నాకు ఒకటే చెప్పారు, మనం కూడా క్లబ్ పెడదాం, పిల్లలకి ట్రైనింగ్ ఇద్దామని చెప్పేసి. నేనేం చేయలేదు, ఓన్లీ గంగాధర్ మాస్టరే రాక్ స్టార్ ఫుట్బాల్ క్లబ్ని ఓపెన్ చేసి అప్పట్లో భారీగా ఎత్తున పిల్లలందరికీ కూర్చోబెట్టి ట్రైనింగ్ ఇచ్చి, ఎవరైనా కనీసం మన రాజమండ్రిలో మన క్లబ్ తరపున కానీ, మన కాలేజ్ తరపున కానీ, రాజమండ్రి తరపున కానీ ఎవరో 2-3 స్టేట్ కానీ నేషనల్ కానీ ఆడితే మాకు ఆనందం అంతే. అలాగే అది మన బాక్సర్ కోచింగ్ సాధించారు. అలాగే మనవాళ్ళు కూడా, మన పిల్లలు కూడా 2 నేషనల్ ఆడటం జరిగింది. మీకు ఎందుకు చెప్తామంటే ఇవన్నీ మన వంతుగా, మన తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ మన వంతుగా మనం తీసుకొచ్చి పిల్లల్ని కోచింగ్ ఇస్తే ఫ్యూచర్లో ఒక్క నేషనల్ కానీ ఆడితే చాలు, నేషనల్ ఇంటర్నేషనల్గా ఫుట్బాల్ మ్యాచ్ ఒకటి ఆడితే చాలు, మనం ఇంకా క్వాలిఫైడ్ కూడా అవ్వలేకపోతున్నాం మన ఫుట్బాల్లో. అందుకే రోజు ఫుట్బాల్ ప్రాక్టీస్ చేయండి. అలాగే పిల్లలకి డిసిప్లిన్ ఎందుకు అన్నామంటే, ఇప్పుడు మన రాజమండ్రిలో మన ఎమ్మెల్యే గారు రాజమండ్రిలో మన కాల బ్లాక్ అయిపోయింది. ఎన్ని లారీలు ప్లాస్టిక్ తీసారు తెలుసా? 4 లారీలు ప్లాస్టిక్ తీశారు. ఎందువల్ల వచ్చింది 4 లారీలు? మనకు సరైన అవగాహన లేక, ప్లాస్టిక్ వల్ల ఎంత ప్రమాదం జరుగుతుందో మీకు తెలియక. అందుకని మీరు చేస్తారు, మీరు డిసిప్లిన్గా తీసుకెళ్ళి డస్ట్బిన్లు వేసి పొద్దున్నే వచ్చిన వాళ్ళు అందరికీ కూడా మున్సిపాలిటీ వాళ్ళు వస్తే వాళ్ళకి యాన్వర్ చేస్తారనుకోండి, అది చాలా మంచిది రాజమండ్రికి. అలాగే మీకు డిసిప్లిన్ అలవాటు, దానివల్ల ఎన్విరాన్మెంట్ కాపాడగలుగుతాం మనం. అందుకని చెప్పి ఆ డిసిప్లిన్ చిన్నప్పటి నుంచి అలవాటు కావాలి మనకి. మన తల్లిదండ్రులు చెప్పాలి, అమ్మ మన ప్లాస్టిక్ అలా చేయకూడదు, మనం ఎలా చేయాలని మీరే చెప్పాలి వాళ్ళకి. చెప్తే మన సంఘాన్ని మనం చుట్టుపక్కల అంతా మనం కాపాడుకోగలుగుతాం. ప్లాస్టిక్ని అలాగే ఒక కాలం తెస్తే 4 లారీలు ప్లాస్టిక్ బాటిల్స్ వచ్చినాయంటే అంతగానే అంతగానే దారుణం ఏమి ఉండదు. అదే ఫారెన్లో అయితే పిల్లలప్పటికి చిన్నప్పటి నుంచి ప్లాస్టిక్ని వాడకూడదు, పేపర్ని వాడాలి, వీళ్ళు ఎలా చేయాలని చెప్తారు. మనకు ఫుట్బాల్ ఆడటం వల్ల మంచి డిసిప్లినే కాదు, డివిట్మెంట్లే కాదు, అలాగే మీ ఫ్యూచర్లో మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది. ఇప్పుడు గంగాధర్ మాస్టర్ ఎంతో కష్టపడి క్లబ్ పెట్టి గత 5 సంవత్సరాలు సమ్మర్ క్యాంపులు పెడదామండి. సమ్మర్ క్యాంపులు ఎందుకు అంటారంటే, ఇందులో ఎవరైనా ఒకరైనా స్టేట్కి కానీ నేషనల్ ఆడితే మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. అలాగే తప్పకుండా ఆడండి. తల్లిదండ్రులు నిజంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుని, ఇంత పొద్దున్నే లేపి వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి ఎంత మీ మీద ఇంత శ్రద్ధ చూపిస్తున్నారంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఈ రోజున. ఎందుకంటే ఈ రోజున ఎంతసేపు ఎన్ని మార్కులు వచ్చినాయి, ఆడు ఎంత చదివాడు, బాగా చదువుతున్నాడు లేదా, ఆడికి ఎంతసేపు మార్కులు ఆడిని పెద్ద స్కూల్లో వేసాం కాదు అని చెప్తున్నారు. దాన్ని ఇలా గ్రౌండ్ తీసుకొచ్చి తీసుకురావట్లేదు. నిజంగా చాలా గ్రేట్ అమ్మ. మీకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే ఈ రోజున ఎమ్మెల్యే గారు ఈ రోజున రావచ్చి ఆయనే గవర్నమెంట్ తరఫున సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ రోజున ఇంకొక రోజు మీకు అందరికీ ఇచ్చేలాగా ఏర్పాటు చేస్తాం. మేము సమ్మర్ క్యాంప్ చేశాడని, సమ్మర్ క్యాంప్ అయిపోయింది కానీ మానదు గేమ్ని కంటిన్యూ చేయండి. గేమ్ నట్టుని 10 సంవత్సరాలు ఇక్కడ సమ్మర్ క్యాంప్ పేరు జరుగుతుంది కానీ రెగ్యులర్ కోచింగ్ జరుగుతుంది. ఇక్కడ రెగ్యులర్ కోచింగ్ జరుగుతున్నా పేరెంట్స్ కూడా నేను విజ్ఞప్తి చేశారంటే, మీ పిల్లల్ని డైలీ గ్రౌండ్ పంపండి. ఇది మానదు. సమ్మర్ క్యాంప్ అయిపోయింది కానీ మానకుండా కంటిన్యూ పంపండి. అప్పుడే భవిష్యత్తు ఉంటుంది. లేదంటే ఆ ఫోన్కు అడిక్ట్ అయిపోయి ఫోన్లో గేమ్ ఆడే పరిస్థితి ఇప్పుడు చాలా పిల్లలు చూస్తున్నాం.